ఉంటుంది. కృష్ణానదిలో ఎక్కువగా కంప, చెత్త, చెదారం లాంటి ప్లేసుల్లో, మదుగుల్లో ఎక్కువగా గురక చేపలు అలాగే అన్ని రకాల చేపలైతే కంపల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటదనమాట. ఎక్కువగా గురక చేపలు పడ్డాయి. ఆ గురక చేపలను తినడానికైతే 2 వాలగ చేపలు కూడా ఎక్కాయి బుట్టల్లోకి. కానీ కొరమేన్లు కానీ, పూమేన్లు కానీ ఏ చేపలు పడలేదు. కొన్ని నాటు గురకలు, చుక్క చేపలు కూడా పడ్డాయి. స్టాండ్ అయితే ఇలా కడతానమాట నేను. స్టాండ్ కట్టి కెమెరా అయితే బిగిస్తాను. నాటు గురకలు అంటారు. దీన్ని వచ్చేసి మామూలు గురక అంటారు. గురకల్లో రకాలు ఉంటాయి. కొన్ని ఏమో నల్లగా ఉంటాయి ఎందుకో, కొన్ని ఏమో తెల్లగా ఉంటాయి. గురక చేపలు తినడానికైతే బుట్టలోకి ఎక్కింది. కానీ అసలు బయటికి రావడానికి బుట్టకి గుద్దుకొని దాని ముఖం అంతా అసలు పగలగొట్టుకుంది. ఇది కొంచెం పెద్దదే. చూడండి ఎలా ఉందో. ఓ బతికే ఉంది. ఆమంటుంది చూడు, నోరు ఎలా తెలిసిందో నోరు. బతికే ఉంది. గబక్కన ఏళ్ళు కనుక చేయగాని పెట్టామంటే మాత్రం ఇక అంతే, మర్చిపోవటమే. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట. చూద్దాం, డైలీ అయితే మన బుట్టలు అయితే దొంగలు అయితే తీస్తున్నారు. ఆ దొంగలు మనకి ఏమైనా చేపలు ఉంచారా లేదా అనేది చూద్దాం. ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా ఐరన్ బుట్టల్లో గురక చేపలు పడతా ఉంటాయి. ఆ గురక చేపలను తినడానికి వాలుగ చేపలు, కొరమీన్లు, పూమీన్లు, జల్ల చేపలు ఇట్లా రకరకాలుగా కృష్ణానదిలో ఉన్న అన్ని జాతి రకాల చేపలు అయితే ఆ బుట్టల్లోకి ఎక్కుతాయన్నమాట. మన బుట్టల్లోకి ఏ చేపలు ఎక్కాయనేది ఇప్పుడు ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మొత్తం అసలు లాస్ట్లో మొత్తం మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఎన్ని రకాల చేపలు పడ్డాయి, ఏమేమి చేపలు పడ్డాయి అనేది వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఓకే, వీడియో అయితే కంటిన్యూ చేయండి.
బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి అనమాట. ఈరోజు కృష్ణానదిలో మనకు పడిన చేపలు అయితే మీకైతే చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానదిలో ఎక్కువగా కంప, చెత్త చెదారం లాంటి ప్లేసుల్లో, మదుగుల్లో ఎక్కువగా గురక చేపలు, అలాగే అన్ని రకాల చేపలు అయితే కంపల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువగా మనం ఐరన్ బుట్టలు కంపల్లోనే ఎక్కువగా పెడతా ఉంటాం. చూద్దాం ఈరోజు మనకు పడిన ఐరన్ బుట్టల్లో మనకు పడిన చేపలు అయితే మీకైతే చూపిస్తాను. ఇదంతా మీరు చూస్తున్నారు కృష్ణానది ఇది పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, పల్నాడు జిల్లా అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు మనం అంతా అసలు ఆ చెట్టల్లో ఉన్న ఐరన్ బుట్టల్లో మొత్తం బుట్టలన్నీ చూసుకుంటా ఒడ్డుకైతే వచ్చాము. బుట్టలు అయితే తీయటం అయిపోయాయి. ఈరోజు పడిన చేపలు అయితే మీకైతే చూపిస్తాను. ఈరోజు చేపలు అయితే ఒక రకంగా పర్వాలేదు, ఎక్కువగా గురక చేపలు పడ్డాయి. ఆ గురక చేపలను తినడానికైతే 2 వాలగ చేపలు కూడా ఎక్కాయి బుట్టల్లోకి. కానీ కొరమేళ్ళు కానీ పూమేళ్ళు కానీ ఏ చేపలు పడలేదు. కొన్ని నాటు గురకలు, చుక్క చేపలు కూడా పడ్డాయి. స్టాండ్ అయితే ఇలా కడతాను అనమాట. నేను స్టాండ్ కట్టి కెమెరా అయితే బిగిస్తాను. నాటు గురకలు పడ్డాయి, చుక్క చేపలు కొంచెం పెద్ద సైజు, అంటే చూడటానికి చిన్నగా ఉంటాయి. అంటే ఈ ఎక్కువగా పెరగవు అనమాట. పెద్ద చేపలుగా ఊరవు, చిన్న చేపలుగానే అయితే. చిన్న చేపల్లోనే వీటిలోనే పెద్ద సైజులు అనమాట ఇవి చుక్క చేపలు. నాటు గురకలు అంటారు దీన్ని, వచ్చేసి మామూలు గురక అంటారు. గురకల్లో రకాలు ఉంటాయి, కొన్ని ఏమో నల్లగా ఉంటాయి ఎందుకో, కొన్ని ఏమో తెల్లగా ఉంటాయి. మొత్తం గురకలే అయ్యా. ఆ నీటిలో ఉన్న ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ నేలను బట్టి రకరకాలుగా కలర్ ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. ఇగో ఇవన్నీ కూడా ఒక గురక చేపలే పడ్డాయి. ఇక్కడైతే 2 వాలగ చేపలు పడ్డాయి. 2 వాలగ చేపలు పడి బుట్టలో ఉన్న చేపలను అయితే తినడానికి జారిపోతుంది. బుట్టలో ఉన్న వాలగ చేపలు తినడానికి, గురక చేపలు తినడానికి అయితే బుట్టలోకి ఎక్కింది. కానీ అసలు బయటికి రావడానికి బుట్టకి గుద్దుకొని దాని ముఖం అంతా అసలు పగలగొట్టుకుంది గురక చేప. దీని పళ్ళు చాలా డేంజరు. అసలు దీని నోట్లో కనుక ఏలు పెట్టివంటే మాత్రం అంతే సంగతులు. ఇది కొంచెం పెద్దదే, చూడండి ఎలా ఉందో. ఓ బతికి ఉంది, ఆమంటుంది చూడు. నోరుండి ఎలా తెలిసిందో నోరు. బతికే ఉంది. గబక్కన ఏలు కనుక చేయి కానీ పెట్టామంటే మాత్రం ఇక అంతే, మర్చిపోవటమే. ఇక అన్నీ కూడా గురక చేపలు అనమాట. అన్ని నాటు గురకలు, చిన్న గురకలు, పెద్ద గురకలు అన్ని సైజులు మన బుట్టల్లోకి అయితే ఎక్కాయి. ఇంకా ఎక్కువగా పడాల్సింది, సుమారుగా 70, 80, 100 కేజీలు కూడా మనకు బుట్టల్లో పడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే పడాలి, కానీ డైలీ మాత్రం దొంగలైతే నూకిపోతున్నారు. నేను ఉదయం వచ్చి బుట్టలు మొత్తం చూసుకొని వెళ్ళిపోతాను, కానీ నైటు లేదా సాయంత్రం వచ్చి కొంతమంది అయితే దొంగలైతే నూకిపోతున్నారు. అందువల్లనే మనకి చేపలు అయితే కొంచెం తక్కువగా పడుతున్నాయి. ఓకే, చూద్దాం. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.